వాస్తవంగా ఏంటంటే మొన్న మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడింది మీరు ఫాలో అయినరో లేదో, ఏమన్నాడు అంటే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉండకపోవచ్చు, అవును. ఇది రిజర్వేషను కేంద్రం నుంచి తేలాలి, ఇది చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలకు పోయే అవకాశం ఉందని చెప్పని అన్నాడు. అవును. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటింతలా స్థానిక ఎన్నికలు పెట్టే ఉద్దేశంలో లేకుండే, ఉమ్, ఇవాళ కోర్టు చెప్పింది కాబట్టి పెట్టే అవకాశం వచ్చింది. కానీ ఉమ్, ఈ చట్టబద్ధత ఏర్పడేంత మేరకు ఎన్నికలు ఉమ్, వాయిదా వేయాలనే దృష్టితోటి ఉమ్, ప్రభుత్వం ఉండే. ఉమ్, ఇక ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేటివి ఇప్పుడు మన బీఆర్ఎస్ ఉంది, ఉమ్, గతంలో మనం లెక్కలేసి చూస్తే ఉమ్, 42% ఎక్కడ పర్సెంట్ 60% మనం బీసీలు, ఉమ్, మైనార్టీలు, ఉమ్, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం. ఉమ్, ఇప్పుడు కూడా 50% ఎబోనే ఉమ్, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఉమ్, రిజర్వేషన్లు కూడా మనం లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ నామినేటెడ్ పోస్టుల మార్కెట్లలో కానీ ఉమ్. మహిళలు కూడా మనం రిజర్వ్ చేసాం. ఇప్పుడు ఇంతమందికి న్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక ముద్ర వేసారు కదా, కుటుంబ పాలన చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు అని చెప్పి ఖరాఖండిగా, అంటే గత ఏం నుంచి ఇప్పటిదాకా చెప్పండి? మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏంది కుటుంబ పాలన గురించి మాట్లాడడం ఏంది? ఉమ్, కుటుంబ పాలనకి పునాది వేసి నడిపేదే కాంగ్రెస్ కదా. ఉమ్, కాబట్టి కుటుంబ పాలన అన్నంత మాత్రాన కుటుంబం నిలబడాలని లేదు. ఉమ్, చాలా చోట్ల మనం చూస్తున్నాం, ఎంత ప్రమోట్ చేసినా నిలబడాలని లేదు కదా. ఉమ్, ఇప్పుడు కేసీఆర్ గారు ఈ కుటుంబం అంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వారు ఉద్యమంలో అనేక సంవత్సరాలు పనిచేయడం, ప్రజాభిమానాన్ని చూరగొనడం, ప్రజల చేత అనేక దఫాలుగా ఎన్నిక కాబడడం, ప్రజాక్షేత్రంలో గెలిచారు కదా, ఉమ్, ఏదో నామినేటెడ్ పోస్టులలో లేరు కదా. కాబట్టి ఆ రకమైన ముద్ర వేయాలని, ఉమ్, సమర్థత లేకున్నా కూడా బలిమిగా తీసుకొచ్చి కుర్చీలలో కూర్చోబెట్టడం అనేది లేదు. ఉమ్, కనుక అది బలహీనమైనటువంటి ఒక వాదన తప్ప ఉమ్, వారు ఎంచుకున్న అత్యంత కీలకమైన అంశం ఉమ్.